హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ సంపాదించడం ఎలా. దిస్ ప్రజెంటెడ్ బై edu సెంటర్, ఐఐటి జేఈ, నీట్ అండ్ ఎబ్సెట్ అండ్ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ఫ్రమ్ వరంగల్. ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. ఇంత తక్కువ టైంలో ఇంత సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి? ఇప్పుడు మనకు స్ట్రెస్ అనేది పెరుగుతుంది, భయం వేస్తుంటుంది. మార్క్స్ బాగా రాకపోతే ఇంట్లో వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? ఏంటి ఇలా చదవడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? తక్కువ టైంలో మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ చేసి మంచి మార్క్స్ కూడా తెచ్చుకోగలమా? అంటే మనకు కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలం. హౌ టు ఇంప్రూవ్ షార్ట్ టర్మ్ మెమొరీ. ఇవాళ మొత్తాన్నే కాదు, చదువుల్ని కూడా నాశనం చేస్తుంది స్మార్ట్ ఫోన్. మనం ఎగ్జామ్స్ టైంలో ఈ స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉండగలిగితే మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ ఫోకస్ స్మార్ట్ ఫోన్లోని ఫేస్బుక్ మీద కానీ, వాట్సాప్ చాట్ చేయడం కానీ, ట్విట్టర్ చాట్ చేయడం కానీ, లేదా ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూడడం కానీ, వాటి కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. అప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది, మనం చదివే పవర్ కూడా మన దగ్గర నుండి వెళ్ళిపోతుంటుంది. సో నౌ చదవండి. మీ గురించి అప్పుడే అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు. ఒకవేళ మీరు చదువులు ఓడిపోతే మిమ్మల్ని అవహేళన చేసుకుంటారు. హౌ టు కవర్ సిలబస్ ఇన్ లెస్ టైం. ఈరోజు టాపిక్ తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కవర్ చేయడం ఎలా. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది కొంచెం ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక స్కూల్లో చదువుతున్నారు. మీకు ఒక క్లాస్ టీచర్ ఇలా చెప్తాడు, హలో స్టూడెంట్స్ వినండి, నేను మిమ్మల్ని ఒక ట్రిప్కు తీసుకువెళ్తాను, వెకేషన్స్ తీసుకొని వెళ్తాను. అప్పుడు మీరు అడుగుతారు, ఎక్కడికి తీసుకొని వెళ్తారు సార్? నేను మిమ్మల్ని కాశ్మీర్ తీసుకొని వెళ్తా. అక్కడ ఫుల్ స్నో ఉంటుంది, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ నాదొక కండిషన్ అని చెప్తాడు. ఆ కండిషన్ ఏంటంటే, నేను ఒక చిన్న బ్యాగ్ ఇస్తాను, ఆ బ్యాగ్ మాత్రమే క్యారీ చేయాలి. మీరు ఇంకా ఎటువంటి బ్యాగ్ కూడా తీసుకురావద్దు. అంటే మీరు ఇంటికి వెళ్ళి చాలా ఆలోచిస్తారు, ఏంటి ఇంత చిన్న బ్యాగ్లో మేము తీసుకొని వెళ్ళగలుగుతామని ఆలోచించి, సరే వెళ్దామని ఆ బ్యాగ్లో మీకు నచ్చిన వస్తువులు పెట్టుకుంటారు. కొందరికి బట్టలు అంటే ఇష్టం, బట్టలు పెట్టుకుంటారు. కొందరికి షూస్ అంటే ఇష్టం, షూస్ పెట్టుకుంటారు. కొందరికి పుస్తకాలు అంటే ఇష్టం, పుస్తకాలు పెట్టుకుంటారు. ఓన్లీ ఇలా ఇంపార్టెంట్ వస్తువులు మాత్రమే పెట్టుకుంటారు. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఈ చిన్న బ్యాగే మీ యొక్క బ్రెయిన్. ఎగ్జామ్కు తక్కువ టైం ఉంది, కానీ మీరు మాత్రం మీ బ్రెయిన్ లోపల అన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ చదువుతా, మ్యాథ్స్ చదువుతా, సైన్స్ చదువుతా అనుకుంటారు. కానీ అది పాసిబుల్ కాదు. ఎందుకంటే మన బ్రెయిన్ కెపాసిటీ ఉంటుంది. ఒక రోజులో మన బ్రెయిన్ ఒక లిమిట్ వరకు మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. మీరు ఎంత చదివితే అంత గుర్తుంచుకుంటుంది అనుకుంటే దట్ ఈజ్ నాట్ పాసిబుల్. అది పాసిబుల్ కాదు. మీరు ఏం చేయాల్సింది ఏం లేదు. ఒకవేళ మీ ఎగ్జామ్స్ 2 వీక్స్ కానీ, 3 వీక్స్ కానీ, 1 మంత్ కానీ, 2 మంత్స్ కానీ మిగిలి ఉంటే మీరు సిలబస్ మొత్తం ఫినిష్ చేయడం మీద ఫోకస్ చేయకూడదు. అన్నీ చదువుతా అంటే అది కూడా కుదరదు. నేను కొన్ని టిప్స్ చెప్తా, అవి చెప్తే మీరు నమ్మకంగా మంచి మార్క్స్ సాధిస్తారని మా యొక్క చిన్న నమ్మకం. తక్కువ టైంలో మ్యాక్సిమం సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఐటి జేఈకి ప్రిపేర్ అవుతున్నారు, లేదా నీట్ ప్రిపేర్ అవుతున్నారు, లేదా 10th క్లాస్ ఎగ్జామ్స్కి కానీ, లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ప్రతి స్టూడెంట్కి టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ టైంలో. ఇప్పుడు ఈ టెక్నిక్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక నోట్బుక్, అదేవిధంగా ఒక పెన్ తీసుకోండి. ఈ టెక్నిక్లో మనకు 80 to 20% రూల్ అనేది ఉంటుంది. 80-20 రూల్ అనేది ఉంటుంది. ఇది చాలాసార్లు మనం వినే ఉంటాం, 80-20 రూల్. మరి 80-20 రూల్ అంటే ఏంటి సార్ అంటే, ప్రతి ఎగ్జామ్లో 20% సిలబస్ నుండి 80% క్వశ్చన్స్ వస్తాయి. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, ప్రతి సబ్జెక్ట్లో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అవి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ తీసుకుంటే మనకు 3 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 లెసన్స్ నుండి వస్తాయి. ఆ లెసన్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్
అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ త్రీ లెసన్స్ నుండి 3 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో మనం ఒకటి ఆప్షన్స్ తీసుకోవచ్చు, 2 క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ తీసుకోవచ్చు. అక్కడ 16 మార్క్స్ మనం గెయిన్ చేయగలుగుతాం ఇంటర్మీడియట్లో. అది 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇలా లెసన్ని ఇలా లెసన్స్ని షార్ట్ అవుట్ చేసుకొని 8 మార్క్స్ ఏ లెసన్స్ నుండి వస్తున్నాయి, 4 మార్క్స్ ఏ లెసన్స్ నుండి వస్తున్నాయి, 2 మార్క్స్ ఏ లెసన్స్ నుండి వస్తున్నాయి అనేది మనం ఫస్ట్ ఒక లీస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ లీస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు లీస్ట్ అవుట్ చేసుకోరాకపోతే మనకు మార్కెట్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కానీ టెస్ట్ పేపర్స్ కానీ పుష్కలంగా లభిస్తాయి. మరి అటువంటి వాటిని కలెక్ట్ చేసుకొని దాంట్లో ఏ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్నిసార్లు రిపీట్ అయింది యాన్యువల్ ఎగ్జామ్లో, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్నిసార్లు రిపీట్ అయినాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్నిసార్లు రిపీట్ అయినాయి అని సబ్జెక్ట్ వైజ్ ఒక లీస్ట్ అవుట్ చేసుకోండి. ఆ లీస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు చదవడం ప్రారంభించాలి. మనకు అప్పుడు ఈజీ అయిపోతుంది. ఇలా ప్రతి సబ్జెక్ట్ని ఎనలైసిస్ చేయాలి. ఒకవేళ మీకు ఇలా ఎనలైసిస్ చేయడం రాకపోతే మీ క్లాస్లో ఉండే టాపర్స్ని కానీ మీ టీచర్స్ని కానీ అడిగి తెలుసుకోండి. వాళ్ళు ఈ లెసన్ నుండి ఫలాని లెసన్ ఇంత వెయిటేజ్, ఫలానా లెసన్ ఇంత వెయిటేజ్, ఫలానా లెసన్ ఇంత వెయిటేజ్ అని చెప్తారు. అవి కంపల్సరీ మనం ఒక నోట్బుక్లో రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న లెసన్స్ని ఒక దగ్గర రాయండి. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న టాపిక్స్ని ఫస్ట్ చదవండి. ఆ తర్వాత తక్కువ ఇంపార్టెంట్ ఉన్న లెసన్స్ని లాస్ట్కి చదవండి. ఇలా చదివినట్లయితే మనకు ఈజీ వేలో వెళ్ళగలుగుతాం. మనకు టైం కూడా సేఫ్ అవుతుంది. ఒకవేళ మీరు చదివింది గుర్తుండకపోతే మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే మనకు జీవితాంతం గుర్తుండిపోతుంది, ఎగ్జామ్స్లో బాగా రాయగలుగుతాం. ముందు ఇంకొక టిప్ ఏంటంటే ముందు లాంగ్ ఆన్సర్స్ చదవండి. చదివేటప్పుడు మనం లాంగ్ ఆన్సర్స్ చదివేటప్పుడు కొద్దిగా బోర్గా ఫీల్ అవుతుంటాం, ఎందుకంటే అది కొద్దిగా లెంతీగా ఉంటుంది కాబట్టి. అప్పుడు మళ్ళీ వెంటనే షార్ట్ ఆన్సర్స్కి వెళ్ళాలి. ఆ షార్ట్ ఆన్సర్స్కి వెళ్తే ఏమవుతుందంటే మనకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి, ఈజీ అనిపిస్తాయి కాబట్టి ఎగ్జైటింగ్గా చదువుతుంటాం. అలా చదువుతూ మళ్ళీ లాంగ్ ఆన్సర్స్కి వెళ్ళండి. ఇలా పదే రిపీట్ చేసుకుంటూ పోతే మనం తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా మీరు చదివి మీ టైంను సేవ్ చేసుకొని మీరు మంచి మార్క్స్ పొంది మీ అమ్మ నాన్నలకు గౌరవప్రదంగా చేయాలని కోరుకుంటున్నాము. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీకు